నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామంలో ఉన్నామండి. వెలగదూరు గ్రామంలో కూడా గోపరాజు గారు గోపరాజు గారి ఇంటికాడ ఉన్నాం. గోపరాజు గారి ఇంటి ఆయన స్పెషల్ ఏంటనే కదా మీ అనుమానం. ఆయన ఒక కళాకారుడు. ఒక దశాబ్దంన్నర క్రితం వరకు స్క్రీన్ ప్రింటింగ్ అది వేసేవారు. ఈ మధ్యకాలంలో తాటి మొవ్వు ఆకులతో వివిధ కళారూపాలు ఆయన కళాఖండాలు కూడా ఆయన సృష్టిస్తున్నారు. సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, వీరే కాకుండా రాజకీయ ప్రముఖులు ఎంతోమంది ఈయన తన నైపుణ్యంతో ఎన్నో కళారూపాలు సృష్టించారు. అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనకు ఆ విద్య ఎలా వచ్చింది, ఎందుకు ఈ తాటి మొవ్వు ఆకులతోనే ఈ కళారూపాలు సృష్టిస్తున్నారు, ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. గోపరాజు గారు. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశక్తి కాదేమో. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన చేతివాటుగా వెళ్ళిన కళారూపాలు, కళా నైపుణ్యం కూడా అంతటా విస్తరించింది. ఒకటి కాదు, రెండు కాదండి. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు అందరి ఇళ్లల్లో కూడా ఈ గోపరాజు గారు మలిచిన కళా రూపాలే ఉన్నాయి. మరి అసలు ఎందుకు వచ్చింది ఈ ఇంతటి ప్రతిభ? తాటి మొగ్గు ఆకులతో కళారూపాలు సృష్టించడం అంటే చిన్న విషయం కాదండి. నాకు తెలిసి ఇటువంటి కళా నైపుణ్యం మరే కళాకారుడికి లేదేమో. ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్, మొత్తానికి మీరు ఒక కొత్త కళని ఇప్పుడు పరిచయం చేశారు అందరికీ. ఇలాంటి కళ ఎక్కడైనా ఉందండి? ఎవరైనా కళాకారులు ఉన్నారంటారా? ఇంతవరకు లేరండి. అయితే మీకెందుకు ఇది? ఎట్లాగా మీ వంశంలో ఎవరైనా ఇట్లాగా కళాకారులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు మీకు ఇలా వచ్చిందంటారు? లేరండి, ఇంట్లో ఎప్పుడు ఎవరో లేరు. నా ఫస్ట్ నుంచి ఆర్ట్ ఇంట్రెస్ట్ వల్ల రకరకాల టైప్లో నేను తయారు చేయడం మొదలెట్టానండి. దాంట్లో స్పెషల్గా ఏదైనా కొత్త వరవడి కావాలని ఈ తాటాకు అంతకుముందు నుంచి పరిచయం ఉంది. శుభలేఖలు వేసేవాడిని 92 నుంచి. 2015 నుంచి మాత్రం ఒక నేమ్ ప్లేట్స్లో స్టార్ట్ చేశానండి. ఇది నేమ్ ప్లేట్స్ అయిన తర్వాత పోర్ట్రేట్లు ఎత్తి ఎలా ఉంటుందో చూద్దామని వినాయకుడి బొమ్మ కూడా తయారు చేశానండి. ఓకే. అక్కడి నుంచి పోర్ట్రేట్లు మొదలెట్టానండి. పోర్ట్రేట్లో చాలా క్రిటికల్ అయిందండి. అంటే కళ్ళలో వైట్ అది లేక మన సుమారు ఎంతకాలం అవుతుందండి ఈ రంగంలోకి వచ్చి? మీరు 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. ఇటువంటి తాటి మొవ్వు ఆకులతో ఈ కళారూపాలు సృష్టించడం. మీకైతే గురువు ఎవరన్నా ఉన్నారా? ఎవరో లేరు సార్. మీరు ఏకలవ్యుడు. అవునండి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుకుంటూ దీన్ని డెవలప్ చేసి. అయితే సాధారణంగా ఇప్పుడు ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో అన్నీ కూడా మనుషులను కూడా ఎవరెవరినో కూడా మనకి ఏఐ వచ్చేసింది. అవునండి. చాలా వరకు వాటిల్లో మలిచేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మిమ్మల్ని మీలాగా నన్ను నాలాగా కూడా చూపించేస్తున్నారు. అవునండి. కానీ మీరు ఇవన్నిటికి దూరంగా ఎక్కడో తాటి చెట్టు కల్పవృక్షం అంటారు. అటువంటి తాటి చెట్టు ఆకులతో ఒక కళారూపాలు సృష్టించాలనే ఆలోచన రావడమే గొప్ప కదా. అటువంటి ఆలోచన ఆచరణలో పెట్టడం ఇంకా గొప్ప. మీ చేతి మీదుగా ఇప్పటి వరకు ఇలాంటి కళాఖండాలు ఎన్ని సృష్టించారు? 700 ఉంటాయండి. 700. 700 ఉంటాయండి. 700. మనకి కళలు 64 అంటారు. అలాగే కళారూపాలు కూడా చాలా ఉంటాయి. అందులో దీనికి ఏదన్నా ఒక ప్లేస్ ఉందంటారా? ఉంటుందండి. పూర్వం నుంచి తాళపత్రాలు ఉండేవి. దాని ఇన్స్పిరేషనే ఇది అండి. తాళపత్ర ఇన్స్పిరేషనే మీకు ఈ చిత్రాలు? ఫస్ట్లో తాళపత్రాలే వేసానండి. ఓకే. శుభలేఖలు కూడా అలాగే చేశాను. గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర సుప్రభాతం, ఇవన్నీ కూడా తాళపత్రాల మీద ముందు స్టార్ట్ చేసింది అదండి. తర్వాత ఈ బొమ్మల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి దీంట్లో డైరెక్ట్ అయ్యాను. మీరు ఈ ఒక చిత్రం సపోజ్ ఇది ఏంటండి? ఇది వేసింది మీరు సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీకి ఫోటో వేయాలంటే
మీరు ఇట్లాగ సృష్టించాలంటే ఈ రూపాన్ని ఎన్ని రోజులు పడుతుందండి? 150 గంటలు పడుతుందండి ఈ సైజ్ అయితే. 150 గంటలు అంటే ఇంచుమించు 5-6 రోజులు. అంటే అది మీకు ఖాళీ ఉన్న సమయంలో చేస్తారా, కంటిన్యూగా కూర్చుంటారా? కంటిన్యూ అండి, రోజు 15 గంటలు అండి. 15 గంటలు ఆ రూపాన్ని మీరు మలుచుకుని మీ మైండ్లోకి మలుచుకుని ఆ రూపం ఎలా ఉంటే దాన్ని ఇక్కడ సృష్టించాలా, లేకపోతే మీరు ఒక ఆర్ట్ వేసుకుంటారా? ఆర్ట్ వేసుకుంటానండి, వేసుకునండి అంటే ఫోటో పెడితే వేసుకుంటూ ఉంటానండి. ఓకే, వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు మాత్రం మన సొంతం మీ మైండ్లోకి వచ్చింది చూసుకుంటారు. అవునండి, అంటే దీంట్లో ఆర్టే కాకుండా స్కల్ప్చర్ కూడా కావాలండి. స్కల్ప్చర్ అంటే బొమ్మలు చెప్తారు కదా ఎత్తుపల్లాలో, అవి కూడా వచ్చి ఉంటేనే కానీ చేయలేదు. ఇప్పుడు మీరు ఇట్లా కట్ చేస్తున్నారు, దీన్ని అంటించడం గమ్మేనండి. సేమ్ టైం జరిగిపోతాయి, ఒకసారి జరిగిపోతాయండి. జరిగిపోయిన తర్వాత మలుచుకోవటం. అప్పటి వరకు ఎంతమంది సెలబ్రిటీలు బొమ్మలు వేశారు? అందరూ వేసానండి. సినిమా యాక్టర్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ది బహుమతికి ఇచ్చినట్టున్నారు. అవునండి. ఆయన ఏమన్నారండి? ఏమనలేదండి, అంటే ఆయన్ని డైరెక్ట్గా అవ్వలేదండి నేను. మీరు ఏకలవ్యుడు, ఎందుకంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, గురువు లేడు. మీకు శిష్యులు ఉన్నారా? లేరండి. ఇప్పుడు లేరండి, శిష్యులు లేరు. మరి రేపు ఈ కళ రేపు మీకు ఎవరికొరకు నేర్పాలండి, అంతసేపు కూర్చోలేరండి. ఇప్పుడున్న తరం ఇంత టైం పెట్టలేరు, అందులో ఇప్పుడు అంత ఆధునిక టెక్నాలజీ వచ్చేసింది. పోనీ ఇవన్నీ వదిలేయండి, మీరు ఇంతసేపు ఇంచుమించు 150 గంటలు ఇది పని చేస్తే, మీరు ఈ వర్కౌట్ చేస్తే ఇది దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఏమన్నా కనిపిస్తుందా? అంటే అంత ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి, కానీ దాని విలువ కాదు. మీరు పడిన శ్రమకి మీకైతే ఎక్కువ కాదు, నాకు ఎక్కువ కాదు, కానీ వాళ్ళకి ఏంటంటే అయ్యో ఇంత ఇవ్వాలా అనుకుంటారేమో, అంతే కదండి. రాజకీయ నాయకులు ఎవరు చేశారండి రీసెంట్గా? ఈ మధ్యన రేవంత్ రెడ్డి ఒకటి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, మన బట్టి విక్రమార్క, మన చంద్రబాబు వీళ్ళే చేశారా? వాళ్ళు చేశానండి. చంద్రబాబుకి 3 సార్లు 4 సార్లు వెళ్ళినాయండి. అబ్బా. పవన్ కళ్యాణ్కి 2-3 సార్లు వెళ్ళినాయండి. అలాగే మన త్రిబులార్ తోటి ఇచ్చానండి, రఘురామకృష్ణరాజు గారికి. ఇంచుమించు సెలబ్రిటీలు అంతా వేసారు, ఎంపీలు అందరూ చాలా మంది. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుళ్ళి కూడా చాలా వరకు మీరు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇట్లాంటివన్నీ కూడా అన్ని బాగా వెళ్ళినాయండి. ఇప్పుడు మరి ఇది ఏమన్నా ఒక ఆర్ట్ గ్యాలరీ కానీ అట్లా చేసే ఉద్దేశం కానీ ఏమన్నా ఉందంటారా? ఉందండి, అంటే టైం పడుతుందండి అది, అంటే ఎక్కడ కాదండి, చేస్తే పెద్ద ఎత్తులో పెడదామని గ్యాలరీ కింద. అంత సేకరణ ఉండాలి కదా, మరి ఉండాలండి, చేయగలగాలి కదండి ముందు. నిజంగా మీ దగ్గర ఇంత కళ ఉంది గోపరాజు గారు, కానీ ప్రభుత్వం గుర్తించిందా? మీకు ఏమన్నా ఎవరైనా అవార్డులు అట్లాంటివి ఏమన్నా ఆఫర్ చేశారా? అదేం లేదండి, కానీ సన్మానాలు చేస్తున్నట్టున్నారు ఈ మధ్యకాలం. సన్మానం మనకు కడుపు నింపదు, మనల్ని గుర్తించాలి, అంతే కదండి. దేవారా ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేశారు, రాజమండ్రి కూడా చేశారు. ఇప్పటివరకు ఎన్ని? 700 చేశారా? 700 వరకు. రాబోయే రోజుల్లో అయితే మీకు ఆర్ట్ గ్యాలరీ ఒకటి పెట్టాలనే ఆలోచన అయితే పెడతానండి. మీకు దీనికోసం మీరు ఉపయోగించే ఏంటి? మెయిన్ ఆకనండి. ఆకు చెట్టు పడగొడుతున్నాయి కానీ ఒకటి వస్తుందండి, చెట్టు పడగొట్టిందండి. ఓకే, అంటే ఎప్పటికప్పుడు తాడి చెట్లు అన్నింటిని సేకరించడానికి కుదరదా? లేదండి, ఆకులు అన్ని పని చేయండి, చెట్టు కొట్టేయాలి, కొట్టేసిన తర్వాత మొత్తం మౌ దొరుకుతుందండి, అది ఒకటి లోపల మౌ దొరుకుతుంది, అదైతే నీకు కలర్ వస్తుంది. మరి ఎలా సేకరించాలి? ఎన్ని చెట్లు కొడతారండి? చాలా కష్టం అయిపోయిందండి, మెటీరియల్ కష్టం. మరి ఎట్లా అండి, ఎలా సేకరిస్తున్నారు మీరు? సమ్మర్లో సేకరిస్తానండి, సంవత్సరం సరిపడి సేకరిస్తాను, స్టాక్ పెట్టుకుంటారు, పెట్టుకుని ఇంకా సంవత్సరం పొడిని అయ్యే చేస్తారు. దీనికి ఒక తాటి ఈనులు, మొవ్వు ఈనులు, మీకు బ్లేడు, గమ్ము, ఇంకా ఆర్ట్ చేసుకోవడానికి పెన్నలు, ఇవే మీకు మీ ఆయుధాలు. ఏ కళ సృష్టించాలన్నా, ఎంత సెలబ్రిటీని ఏం చేయాలన్నా, మీ రూపాన్ని అక్కడ ముద్రించాలంటే ఆయుధాలు 3-4 ఉన్నాయి మీకు, అంతే. మీ మైండ్ అదండి. విన్నారుగా, చూశారుగా ఆయన ప్రతిభ. మీకు ఎంతండి వయసు? నాకు 68 అండి. 70వ శకంలోకి అడుగెడుతున్న గోపరాజు గారు ఇంకా యువకుళ్ళ పరిగెడుతూనే ఉన్నారు కళలో. ఆ కళ 10 మందికి పంచాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతమైతే దాన్ని వాయిదా వేశారు. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతిలో ఒక షో అయితే పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆలోచన ఫలించాలని, ఆయన మరింత అభివృద్ధి చెంది ఈ కళలో ముందుకు సాగాలని ప్రభుత్వం గుర్తించాలని మనం కూడా కోరుకుందాం.
ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా.